నమస్తే, వెల్కమ్ టు చరిత్రలో ఈరోజు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ తెలుసు. ఈరోజు మన చరిత్రలో ఏమేమి జరిగే ఈవెంట్స్ అంటే వరల్డ్లో కానీ అలాగే మన ఇండియాలో కానీ, అలాగే ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు పాత డేట్స్, నేను చేసిన పాత డేట్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, అలాగే మెసేజ్ బాక్స్లో కూడా లింక్స్ పెట్టాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఆసక్తిగా చూడాలి అనుకునే వాళ్ళు ఇది చూడొచ్చు బాక్స్లో. సో ఇప్పుడు కమింగ్ టు ద ఈరోజు ఏంటంటే మార్చి 2. సో మార్చి 2న ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో అలాగే మన ప్రపంచంలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇండియా పరంగా చూస్తే ఫస్ట్ 1952లో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు భారతదేశం సువిశాలంగా ఒక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందుండాలని చెప్పి 1952 ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు అనమాట. ఎక్కడ సింద్రి అనే ఊర్లో. అది ఫస్ట్ పాయింట్ అండి. అలాగే మనకి సెకండ్ పాయింట్కి వచ్చేసరికి 1940 ఇది కొంచెం విచారకరమైన సంఘటన. మనకి గ్రేట్ పోయిట్ అలాగే పొలిటీషియన్ మేడం సరోజినీ నాయుడు గారు డెత్ యానివర్సరీ ఆ రోజు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి 1930 మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 1930లో మనకి మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని జనాలకి తెలియపరచాలని చెప్పి స్టార్ట్ చేశారు. అది పబ్లిక్కి అందరికీ తెలియాలని చెప్పి, ఇంకా అది వైడ్ పబ్లిసిటీ రావాలని చెప్పి మన బిఆర్ అంబేద్కర్ గారు రామ్ టెంపుల్, కళారామ్ టెంపుల్ అది ఎక్కడ ఉందంటే నాసిక్లో ఉంది. అక్కడ ఒక పెద్ద డయాస్ స్టేజ్ ఏర్పాటు చేసి అందరికీ తెలియాలని చెప్పి పబ్లిసిటీ చేశారు. ఇవి ఈ ఇండియాకి సంబంధించినవండి. ఇప్పుడు కమింగ్ టు ద వరల్డ్ ఈవెంట్స్ ఆన్ మార్చ్ 2. ఈ ఫస్ట్ మన 1995లో చాలా ఇంపార్టెంట్, టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ రోజు. అదేంటంటే మనకి అప్పుడు మనం యాహూ, జీమెయిల్ అలాగే రెడీఫ్ మెయిల్ యూస్ చేస్తాం కదా. ఈ యాహూ అనే కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అక్కడ 1995లో. అలాగే కమింగ్ టు ద సెకండ్ పాయింట్ 1956 ఇప్పుడు మనకి ఎలాగ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందో, అలాగే మొరాకో అనే కంట్రీ, ఇది ఆఫ్రికన్ కంట్రీ మొరాకో, దానికి ఇండిపెండెన్స్ వచ్చిందండి. ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి. మనకి బ్రిటిష్ నుంచి వచ్చే వాళ్ళకి ఫ్రాన్స్ నుంచి వచ్చింది. అలాగే 1931 ఇది సోవియట్ యూనియన్ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ మిఖాయిల్ గోర్బచేవ్, అందరికీ గుర్తునే ఉంటుంది. ఎందుకంటే మనకి అప్పుడు స్నేహమైన కంట్రీ, ఫ్రెండ్షిప్ కంట్రీ మనకి సోవియట్ యూనియన్. అంటే అప్పుడు విడిపోలేదు అన్ని కంట్రీస్ కూడా. అందులో చాలా ఉక్రెయిన్ ఇవన్నీ కూడా కలిసే ఉండేవి. దాన్ని సోవియట్ యూనియన్ అనేవారు. ద లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ ఈజ్ మిఖాయిల్ గోర్బచేవ్. ఆయన బర్త్డే అనమాట 1931. ఇవండి. సో ఇవి చెప్పినవి సరిపోకపోవచ్చు. సో అలాగే ఇంకా తెలియాలి అంటే మీరు ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలిస్తే ఆ పాయింట్స్ అన్ని మెసేజ్ బాక్స్లో పెట్టండి. సో దట్ అందరికీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.